వాచ్కో నైట్ సర్వీస్ను నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఆశీర్వదించండి నాయన. మరి మేము ఈ సంవత్సరం ఎలా జీవించాము, మీలో ఉన్నామా, లోకంలో ఉన్నామా, మరి తండ్రి మేము దైవికంలో ఉన్నామా, మరి మీ మార్గంలో నడుచుకుంటున్నామా, మేము సాక్షిగా నిలబెట్టుకునే కృపను మాకు ఇవన్నీ వందనాలు చెల్లించుకుంటున్నాం, నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలను అందరిని ఆశీర్వదించండి. మా సంఘ బిడ్డలను ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి నాయన. పేరు పేరు వరుసన ముట్టి స్వస్థపరచండి, నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది విన్నపం నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మనమందరము లేచి నిలబడి దేవుని సన్నిధిలో కీర్తన భాగాన్ని చదువుకుందాం. కీర్తనలు 39వ కీర్తన. మొదటి నుండి 10 వచనాలు, మన మధ్యలో ఉన్నటువంటి 13 వచనాలు ఉన్నాయి. కీర్తనలు 39వ కీర్తన మొదటి నుండి 13 వచనాలు. మన మధ్యలో ఉన్నటువంటి బ్రైటీ మనతో చదివిస్తారు. అందరూ కూడా ఈ మాటలు తిరిగి దేవుని సన్నిధిలో ఆయన మాటలు చెప్పే నామాన్ని గణపరుద్దాం. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము చిక్కము ఉంచుకొందును అనుకొంటిని. నేను ఏమియు మాట్లాడక మౌనినైతిని. క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా ఉంటిని. అయినను నా విచారము అధికమాయెను. నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. యెహోవా నా అంతం ఎట్లుండునది. నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుష్యులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే గదా. వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకొందును. నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమములను బట్టి నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము. నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము.
చేయకుము. దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. దోషములను బట్టి నీవు మనుష్యులను గద్దింపులతో శిక్షించుచున్నావు. గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము. నా మొర్రకు చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లినట్లు నన్ను కోపముతో చూడకుము. మనమందరం ఆ విధంగా నిలబడగానే మన చేతులు పైకెత్తి కొద్ది క్షణాలు స్తుతి ఆరాధన చేస్తూ ఆయన నామాన్ని గణపరుద్దాం. మనకు బలమైన దేవుని బట్టి ఆనందగానం చేయుడి, కీర్తన ఎత్తుడి, గిలక తప్పట పట్టుకొనుడి. ఈరోజు నీవు బలముగా ఉన్నావంటే కేవలం ఆయన కృపను బట్టే నీవు బలముతో ఉన్నావు, ఆయుష్తో ఉన్నావు, ఆరోగ్యంతో ఉన్నావు, బలంతో ఉన్నావు. అందుని బట్టి దేవాదేవునికి ప్రభువా నేను నీకేమి ఇచ్చిన రుణాన్ని తీర్చుకోలేను, అయితే రక్షణ పాత్రను చేత పట్టుకొని పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నీ కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తానని చెప్పి దేవుని సన్నిధిలో మొరపెడదాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ మనకు బలమైన దేవుని బట్టి ఆనందగానం చేద్దాం. 80వ కీర్తనలో మనకు బలమైన దేవుని బట్టి ఆనందగానం చేద్దామని కీర్తనకారుడు అంటున్నాడు. ఈరోజు నీకు బలమైన దేవుణ్ణి ఆరాధించడానికి ఇక్కడికి వచ్చావు. చాలామంది 31 మరి నిర్లక్ష్యం చేస్తున్నారు, కానీ ఈ రోజు వరకు మనం జీవించామంటేనే దేవుని బలాన్ని బట్టి జీవించాం. కాబట్టి ఆయన బలమైన దేవుడు, బలవంతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. అందరం కలిసి ఈ పాట పాడుతూ తిరిగి మనల్ని మనం దేవుని సమర్పిస్తాం. బలమైన దేవుడవు ఆమేన్, బలవంతుడవు నీవు గ్లోరీ. బలమైన దేవుడవు ఆమేన్, తుడవు నీవు. శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము. శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము. సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు. సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు. హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. యేసు 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 ఎంత మధురం నీ నామం. క్రీస్తు 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 ఎంత బలమైనది నీ నామం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు 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 ఎంత మధురం నీ నామం. క్రీస్తు 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 ఎంత బలమైనది నీ నామం. నల్లవ 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 రేసు నల్లవ నాంగలింగే పాడు మేంగేలేసు నల్లవ.
நாங்கள் இங்கே பாடும் எங்கள் இயேசு நல்லவா, இயேசு நல்லவா, இயேசு நல்லவா, இயேசு நல்லவா, యేసు నల్లవా. మన దేవుడు దేవుడు యేసే దేవుడు. అందరు గట్టిగా పాడదాం. మన దేవుడు దేవుడు యేసే దేవుడు. ఆహా ఆహా హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవా రోహి యెహోవా రోహి యెహోవా నా కాపరే యెహోవా నా కాపరే. యెహోవా రోహి యెహోవా రోహి యెహోవా రోహి యెహోవా రోహి యెహోవా నా కాపరి యేసయ్యా నా కాపరి. హోసానా హల్లెలూయా 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 హోసానా హల్లెలూయా. నా కన్నుల కన్నీరు తుడచి యేసయ్యకే ఆరాధనా ఆరాధనా. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధనా 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 ఆరాధనా. ఆత్మతోను సత్యముతో ఆత్మతోను సత్యముతో హృదయపూర్వక ఆరాధన హృదయపూర్వక ఆరాధన. సింహాసన సీనునికి గొర్రె పిల్లకు ఆరాధన సింహాసన సీనునికి గొర్రె పిల్లకు ఆరాధన. ప్రభువుల ప్రభువుకు ఆరాధన దేవాది దేవునికి ఆరాధన రాజాది రాజునకే ఆరాధన రాబోవు రాజునకే ఆరాధన. ప్రభువుల ప్రభువుకు ఆరాధన దేవాది దేవునికి ఆరాధన రాజాది రాజునకే ఆరాధన రాబోవు రాజునకే ఆరాధన 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 ఆరాధన. మన్నాను కురిపించినావు మండను నిలిచినావు మన్నాను కురిపించినావు బండ నుండి నిలిచినావు. యెహోవా ఈరే చూచుకొనును యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే ఆరాధన నీకే ఆమేన్. ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే అందరు పాడదాం ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు మరి పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా దేవుడు మహిమ పొందిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మన మధ్యలో ఉన్నటువంటి మరి మన సంఘ సభ్యురాలు సోదరి స్వప్న ముందుకు వచ్చి మనల్ని ప్రార్థనలు నడిపిస్తుంది. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. మరి ప్రార్థన చేసుకున్నట్లయితే అందరూ కూడా ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని గణపరచడానికి దేవుని నామాన్ని గొప్ప చేయడానికి మనం వచ్చాం. మన మధ్యలో ఉన్న మరి మా యొక్క రెండో కుమార్తె క్యూటీ మరి ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం. ప్రార్థన. ఎస్ దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ ఆదివారపు ఆరాధనకు విచ్చేసిన సంఘ బిడ్డలందరికీ మరి డిసెంబర్ 31వ తేదీ ఆఖరి ఆదివారపు ఆరాధన. దేవుడు మీకు గుర్తుందో మీకు గుర్తులేదో కానీ పోయిన వారం జనవరి 1 మనం ఎప్పుడు జరుపుకున్నాం? మనం పోయిన వారము జనవరి 1 ఏ రోజు జరుపుకున్నామంటే సండే జరుపుకున్నాం. మళ్ళా డిసెంబర్ 31 కూడా సండేనే జరుపుకుంటున్నాం. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్దాం హల్లెలూయా. మొదటి దినం ఎంతమంది అటెండ్ అయ్యారు? ఆఖరి దినం ఎంతమంది అటెండ్ అయ్యారో దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. మన దేవుడు చూచుచున్న దేవుడు. డిసెంబర్ 31వ తేదీ ఆదివారమే వచ్చింది. జనవరి 1 కూడా ఆదివారమే వచ్చింది పోయిన సంవత్సరం, అంటే ఈ 2023లో. ఈ 2023లో జనవరి 1 ఆదివారమే, డిసెంబర్ 31 కూడా ఆదివారమే. కాబట్టి మొదటి రోజు చివరి రోజు ఎంతమంది దేవుని సన్నిధిలో ఉన్నారు? మొదటి రోజేమో అందరు ఉన్నారు, కానీ చివరి రోజు కొంతమంది దేవుని సన్నిధిలో కనబడుతున్నారంటే దానికి లెక్క చెప్పుకోవాలి. హల్లెలూయా. ప్రతి దానికి లెక్క చెప్పుకోవాలి. జనవరి 1 రోజు వచ్చిన వాళ్ళు డిసెంబర్ 31 రోజున లేరు అంటే ఏంది? యాబ్సెంట్. 2023 జనవరి 1వ తేదీ ఆదివారమే, డిసెంబర్ 31 కూడా ఆదివారమే. జనవరి 1 వచ్చిన వాళ్ళు డిసెంబర్ 31కి ఎందుకు రాలేకపోయారు? ఈరోజు దేవుడు మనలందరినీ మరి సూటిగా దేవుని వాక్యం ద్వారా ప్రశ్నిస్తున్నాడు. దానికి నీ హృదయాన్ని సిద్ధపరచుకోలేదా? నీ మనసును సిద్ధపరచుకోలేదా? నీ ఆలోచనలు సిద్ధపరచుకోలేదా? ఒకవేళ సిద్ధపరచుకున్న నీ యొక్క కాళ్ళను కూడా దేవుని కొరకు సిద్ధపరచుకొని రాలేదా? ఈరోజు మనసుంటే మార్గం ఉంటుంది. వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అన్నారు. అంటే ఎక్కడైతే మన చిత్తం ఉంటుందో అక్కడే మనం కూడా ఉంటాం. కాబట్టి ఈరోజు సంకల్పం ఉంటే ఖచ్చితంగా దేవుని సన్నిధికి వస్తాం, సంఘానికి వస్తాం. సంకల్పం లేకపోతే దేవుని సంఘానికి రాలేదు. దేవుని సన్నిధికి రావాలనే బలమైన సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం మన హృదయంలో ఉంటే ఖచ్చితంగా ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని అనారోగ్యతలున్నా, ఎన్ని సమస్యలున్నా దేవుని మందిరానికి వస్తాం. అందుకే 39వ కీర్తన భక్తుడైన దావీదు రాస్తూ, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును అంటున్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి నాలుక గురించి భక్తుడైన దావీదు రాస్తున్నాడు.
పూర్వ దినాల్లోనే నాలుకకున్న విశిష్టత, ప్రాముఖ్యత తెలుసుకున్నాడు. నాలుక మనం అనుకుంటాం బయటికి కనబడేది 3 అంగుళాలే కదా, 4 అంగుళాలే కదా నాలుక అనుకుంటాం. కానీ లోపలికి కూడా 3 అంగుళాలు ఉంటుంది. మొత్తం 6 అంగుళాల నాలుక. 6 అంగుళాల నాలుక అంటే 6 లేదా కొంచెం బాగా పెద్దగా ఉన్న వాళ్ళు అయితే 7 అంగుళాలు కూడా ఉంటుంది. అంటే నాలుక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ నాలుక గురించి భక్తుడైన దావీదు ఎందుకు రాస్తున్నానంటే, మన నాలుకను బట్టే మనం నడుస్తాం. మనం మాట్లాడే మాటలను బట్టే నడుస్తాం. మనం దేవుని కొరకు కరెక్ట్గా మాట్లాడితే కరెక్ట్గా నడుస్తాం. నాలుకతో నీ మార్గాలు సరిచేసుకోవాలి. దేవుని వాక్యంలో జీవ మరణములు నాలుక వశం అని ఉన్నది. ఎక్కడుందండి? నువ్వు జీవించాలన్నా మరణించాలన్నా దేని వశంలో ఉన్నావు నువ్వు? నీ నాలుక వశమే. కాబట్టి ఎంతమందికి ఇక్కడ నాలుకలు ఉన్నాయి? ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. నాలుకలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే నాలుక కొంచెమే ఉన్నదా మీకు? కొంచెం బాగానే ఉంది కదా. హల్లెలూయా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మైకు లేకపోయినా దద్దరిల్లాలి మన హల్లెలూయా. కాబట్టి నాలుకలు ఉన్న వాళ్ళందరూ దేవుని సన్నిధిలో ఈరోజు నాలుకతో స్తుతించడానికి వచ్చాం. నాలుక లేకుండా మనం మాట్లాడలేం. మన మాటల్లోనే మన యొక్క ప్రవర్తన ముడిపడి ఉంది. అందుకే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు మన నోటిని మాట్లాడడానికి లేదు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మరి 1వ వచనంలో, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము అని ప్రసంగి సొలొమోను మహాజ్ఞ. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఎట్లా చూసుకుంటావు? నువ్వు ఎట్లా చూసుకుంటావు? ఎట్లా పడితే అట్లా అనాలోచితంగా మాట్లాడడానికి లేదు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనంగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక. నీ నోటిని అంటే నాలుక. మళ్ళీ నోట్లో ఏముంది? నోట్లో నాలుక ఉంది. నోట్లో పండ్లు ఉన్నాయి కదా, నోట్లో అవన్నీ ఉన్నాయి, పండ్లు ఉంటాయి. కానీ పండ్లతో పాటు నరం లేని నాలుక ఒకటి ఉంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నరం లేని నాలుక అంటున్నారు. నరం లేని నాలుక. నరాలు ఎందుకు ఉండవు కానీ ఉంటాయి, కానీ వెముక ఉండదు. నాలుకలో వెముక ఉండదు. దెర్ ఈజ్ నో బోన్ ఎట్ ఆల్. నాలుకకు బోన్ ఉండదు, నరాలు ఉంటాయి. నరాలు లేకుండా రక్తం ఎట్లా సరఫరా అవుతుంది? మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ మీ కళ్ళను చూస్తూ నాలుక తెరవమంటాడు, నాలుక బయటికి పెట్టమ్మా అంటాడు. నాలుక బయటికి పెట్టినప్పుడు నాలుక రంగును బట్టి కూడా నీలో ఎలాంటి రోగం ఉందో వాళ్ళు చెప్పేస్తారు. హల్లెలూయా. కాబట్టి నాలుకను కేవలం డాక్టర్లు పరిశీలించడమే కాదు, మనమే నాలుకను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ నాలుకతో మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి లేదు. నాలుకతో మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మన మార్గాలను చెరిపివేసుకోవడానికి లేదు. కాబట్టి నా నాలుకతో పాపం చేస్తున్నాను నేను. కాబట్టి నా నాలుకతో నేను పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకున్నాను. ఈరోజు పాపము ఎట్లా చోటు చేసుకుంటుంది అంటే నాలుక. ఉదాహరణకు ఏదైనా తోట నుండి మీరు తీసుకోండి. ఏదైనా తోటలో దేవుడు చెప్పింది కాకుండా అవ్వ ఇంకొకటి కల్పించి చెప్తా ఉంది. మీరు ఎప్పుడైనా ఆ వచనాన్ని చదివితే, మీరు ఆ పండు తినవద్దు అని దేవుడు అంటే ఆ పండును ముట్టకూడదని కూడా చెప్పాడు అని అంటుంది. చూడండి, దేవుడు చెప్పిన దానికి భిన్నంగా మన నాలుక చెప్తూ ఉంటుంది. కొన్నిసార్లు దేవుడు చెప్పింది ఒకటైతే మనం ఇంకొకటి కల్పించుకొని చెప్తాం. సో అదే మాట బైబిల్ గ్రంథంలో ఆదికాండం మరి హవ్వ ఎలాగూ దాన్ని చెప్తుందంటే చూడండి, డిఫరెంట్ వర్జన్ చెప్తుంది. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే చూసారా, తినొద్దు అన్నాడు దేవుడు, కానీ ముట్టకూడదు ఇవన్నీ కూడా చెప్తా ఉంది. అంటే ఒకటి కల్పించి చెప్పడం. నాలుక ఏం చేస్తుంది అంటే లేనిది ఉన్నట్టుగా కల్పించి చెప్పడం. దేవుడు ఏమన్నాడు? మీరు ఆ పండు తినమున నిశ్చయం, కానీ ముట్టకూడదు ఇవన్నీ దేవుడు చెప్పాల. కానీ ఆమె ఏమన్నదండి? తినకూడదని ముట్టకూడదని. కానీ ఆ రెండు చెప్పిన ఆవిడ
మరి ఖచ్చితంగా వాటిని చేయకుండా ఉందా అంటే చేయకుండా ఉండలేదు. వాటిని ఖచ్చితంగా చేసింది. వాటిని ముట్టుకున్నది, తిన్నది. సో ఈరోజు మన నాలుకను బట్టే మనం ప్రవర్తిస్తాం. విత్ అవర్ టంగ్, విత్ అవర్ మౌత్, విత్ అవర్ స్పీకింగ్, విత్ అవర్ టంగ్ itself we are walking according to our tongue, according to our words. మన యొక్క మాటలను బట్టే మనం నడుస్తున్నాం. కాబట్టి మన నాలుకతో మనం పాపం చేయకుండా ఉంటే మన మార్గాలన్నీ జాగ్రత్తగా చూసుకోవచ్చు, జాగ్రత్తగా చూసుకోవాలి. అదే ఇక్కడ భక్తుడైన దావీదు అంటున్నాడు. మరి అంటూ ఏమంటున్నాడంటే, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకుందని అనుకుంటుంది. భక్తిహీనులు మన ఎదుట ఉన్నప్పుడు ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడతారు. మనం కూడా పొరపాటున ఏదైనా మాట్లాడితే అది దేవుని దృష్టిలో పాపంగా పరిణమించవచ్చు కొన్నిసార్లు. కాబట్టి భక్తిహీనులు మన ఎదుట ఉన్నప్పుడు మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి లేదు. దేవుని వాక్యంలో ఏమన్నదంటే, భక్తిహీనత అనేది దేవునికి ఇష్టం లేదు. అందుకే 16వ కీర్తనలో నేను భక్తులతోనే సాంగత్యం చేస్తాను రాసుకున్నాడు భక్తుడు దావీదు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు అని భక్తులతోనే నా సాంగత్యం ఉంటుందని అన్నాడు. కానీ భక్తిహీనుడు నాయతో ఉంటే నా నోటికి నేను చిక్కం ఉంచుకుందును అనుకుంటుని. హల్లెలూయా. చిక్కం ఎవరు దేనికి పెడతారమ్మా? నోటికి చిక్కం దేనికి పెడతారు? నిన్న నేను టైసన్ ఒక షాప్కి వెళ్ళాం. షాప్కి వెళ్తే కుక్క నోటికి కూడా చిక్కం పెట్టారు. ఏంటి? ఆ ఓనర్, షాప్ ఓనర్ వాళ్ళ డాగ్, అది పోలీసు వాళ్ళ దగ్గర ఉండే డాగ్ లాగా ఉంది, మంచిగా చాలా పెద్దగా. అయితే ఆ డాగ్ ధనాధన ఉరికొస్తుంది. నేను చూసే వరకు ఇట్లా చూసే నా వెనక ఉంటే పోతుంది. నేను అనుకున్నా నాకు ఆ కుక్క మరి ఏమన్నా గడుస్తుందేమో అనుకుంటే, సార్ మీరేం టెన్షన్ పడకండి, దాని నోటికి మేము లాక్ పెట్టామని చెప్తాను. అంటే నోటికి చిక్కం అంటే నోరు మెదపకుండా చిక్కంలాగా కుక్కకు ఆ యజమాని పెట్టాడు. అంటే జంతువులకు పెట్టే చిక్కం అంటే కళ్ళెం. ఒక విధంగా ఈ యొక్క గుర్రాలకైతే కళ్ళెం వేస్తారు, అలాగే జంతువులకైతే చిక్కం వేస్తారు. నూర్చెడు ఎద్దుకు చిక్కం వేయడం పాపం అని బైబిల్లో ఉంది. అంటే నూర్చెడు ఎద్దుకు చిక్కం వేయరాదు అని బైబిల్లో. అలాగూ అంటే నూర్చెడు ఎద్దు అంటే తినే ఎద్దు, అది బాగా పనిచేసే ఎద్దు అనమాట. అలాంటి వాటికి చిక్కం వేయకూడదని బైబిల్. అంటే చిక్కం అనేది దేనికి వాడతారు? జంతువులకు వాడతారు. కానీ ఇక్కడ భక్తుడు వేడికి అన్వయించుకుంటున్నాడంటే తన నోటికి అన్వయించుకుంటున్నాడు. ఎప్పుడు పడితే అట్లా, ఎట్లా పడితే అట్లా మాట్లాడడం కాదు. మన నోరు చాలా జాగ్రత్తగా మనం దేవుని సన్నిధిలో మాట్లాడాలి. ఈరోజు 31 రాత్రి నీవే తీర్మానాలు అయితే నీ నోటితో చేయబోతున్నావో నీ నాలుకను జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు ఉన్నట్టు ఈ రోజులు కావు ఇవి, ఒకప్పుడు ఉన్నట్టు ఉన్న పరిస్థితులు కావు. ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడి మాటలతో మరి ఈ లోకంలో దేవునికి అయిష్టంగా ప్రవర్తించిన వారు కూడా ఉన్నారు. మాటలతోనే చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మాటలతోనే వివిధ రకాలైనటువంటి దేవునికి అయిష్టమైన మార్గాల్లో నడిచి దేవుని సన్నిధిలో మరి దేవుని ఉగ్రతను పొందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ కొంతమంది వారు సనిగి సంహారకుని చేత నశించిపోయారని బైబిల్ ఉంది. అంటే నాలుక ఎట్లా పడితే అట్లా. దేవుడు మంచి కార్యాలు చేసినప్పుడేమో దేవుడు బాగానే చేశాడు, కానీ దేవుడు ఏదైనా కొంచెం ఆకలి కొననింపజేసి వాళ్ళను కొంచెం అనుభవాలు కూడా నడిపిస్తున్నప్పుడు వాళ్ళు భరించలేకపోయారు. ఏం దేవుడయ్యా, మాకు ఐగుప్తులో మాకు సమాధులు లేవా, మాకు కాకరకాయ కూరలు లేవా, కీకరకాయ కూరలు లేవా, మా యొక్క మరి మట్టి కుండల దగ్గర మేము వండుకొని తినలేదా, నీవు ఒక్కడవే పెడుతున్నావా అని చెప్పి మోషే మీద సనిగి దేవుని మీద సనిగినటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి అరణ్యంలో అందరూ కూడా అరణ్యయాత్ర చేస్తూ కొంతమంది అరణ్యంలోనే రాలిపోయారు. వారు దేవుని శోధించారు. దేన్ని బట్టి? కేవలం నాలుకను బట్టి. హల్లెలూయా. నాలుకతో పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. దేవుడు అనుగ్రహించే వాగ్దాన దేశాన్ని వారు చూడలేకపోయారు. వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయారు. కాబట్టి నాలుకతో పాపం చేయకుండా ఉండాలంటే నీ మార్గము సరిగా, మనం వెళ్ళే మార్గం ఎవరికి తెలుసు? ఈ భూమి మీద మనం వెళ్ళే మార్గం ఎవరికి తెలుసు? ఒక పాట పాడతారు కదా, నేను వెళ్ళే మార్గము నా యేసుకే. అందరు పాడాల, చప్పట్లు కొడుతూ.
నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. అందరు పాడాల. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా హల్లెలూయా లూయా. అందరు గట్టిగా పాడదాం. హల్లెలూయా హల్లే. కాబట్టి నీవు వెళ్ళే మార్గము నీ యేసుకే తెలుసు. నువ్వు వెళుతున్న మార్గం ఏ మార్గమో తెలుసా? నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనములకు నడుపును. ఈ భూమి మీద రెండు మార్గాలు ఉన్నాయి. నీతిమంతుల మార్గం ఏంటిది చెప్పండి? వాట్ ఈస్ ద రైచియస్ వే అంటే నీతిమంతుల మార్గం ఏదో కాదు, యేసు మార్గము. హల్లెలూయా హల్లెలూయా. నీతిమంతుల మార్గం యేసు మార్గం. నువ్వు ఆర్ యు దేర్ ఇన్ ద వే ఆఫ్ జీసస్? యేసు ప్రభు ఏమన్నాడంటే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పాడు. ఆ మార్గంలో మనం నడుస్తున్నాం. కాబట్టి నీతిమంతుల మార్గం ఎలా తెలుస్తుందంటే, నీవు ఆయన్ను తెలుసుకుంటే ఆయన మార్గంలో నడుస్తావు. ఆయన మార్గంలో నడవాలి. ఆయన కూడా భక్తిహీనులు ఎదుట ఉన్నప్పుడు ఆయన నోరు తెరవలేదు. బొచ్చు కత్తరించు వాని ఎదుట మౌనముగా నుండినట్లు ఆయన మౌనముగా నుండెను. యెషయా గ్రంథం 53వ అధ్యాయానికి వస్తావా? యెషయా గ్రంథం 53 తీసినట్లయితే ఆయన ఎక్కడ పడితే అక్కడ నోరు తెరవలేదు. ఆయన అరణ్యంలో అతడు దౌర్జన్యము నొందెను, అతడు దౌర్జన్యము నొందినను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. నోరు తెరవకుండా నాలుకను జాగ్రత్తగా దేవుడు తన నాలుకను దేవాతి దేవుడైనటువంటి యేసయ్యనే అంతగా జాగ్రత్తగా తన నోటిని కాచుకొని నోటిని చక్కగా కాచుకున్నప్పుడు ఆయన నమ్మిన బిడ్డలో మనం ఎంత చక్కగా కాచుకోవాలి, ఎంత జాగ్రత్తగా కాచుకోవాలి. ఈరోజు నీ మార్గములను జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే డిసెంబర్ 31 వరకు వచ్చావు. డిసెంబర్ 31 ఇంకొక మరి 10 గంటలు 12 గంటలు అయితే వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇంటూ అనదర్ న్యూ ఇయర్. అంటే ఇంకొక నూతన సంవత్సరంలో మనం ప్రవేశించబోతున్నాం. నూతన సంవత్సరంలో ప్రవేశించే ముందు నీవు తీసుకునే తీర్మానాలు స్థిరంగా ఉండాలి. ఎట్లా పడితే అట్లా నాలుకను వాడడం కాదు. ఇంతకుముందు మన నాలుకను ఇష్టం వచ్చినట్టుగా వాడుకున్నామేమో, కానీ ఇప్పుడు అంటున్నాడు నీ నాలుక జాగ్రత్త. హల్లెలూయా. నీ నాలుక కింద 2 ఉన్నాయి, ఒకటి జీవం, రెండవది మరణం. నాలుక క్రింద జీవమరణములు ఉన్నాయి. జీవమరణములు నాలుక వశము. కాబట్టి నువ్వు జీవించాలంటే నీ నాలుకే కారణం. నువ్వు చనిపోవాలన్నా నీ నాలుకే కారణం. నువ్వు జీవించాలన్నా బ్రతకాలన్నా, నువ్వు బ్రతకాలన్నా మరణించాలన్నా అన్నిటికీ మూలము నీ నాలుక. ఆ నాలుకను జాగ్రత్తగా మనము దేవుని సన్నిధిలో వాడగలిగితే ఇంకా ఎక్కువగా దేవుని కొరకు బ్రతుకుతాం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి చిక్కం వేసుకున్న భక్తుడు నేనేమీ మాట్లాడక మౌనినైతిని అంటాడు. చూడండి దేవుని వాక్యంలో 2వ వచనం, నేనేమీ మాట్లాడక మౌనినైతిని, క్షేమమును గూర్చి పలక నేను మౌనముగా ఉంటుంది. అయినను నా విచారము అధికమాయను. విచారం అధికమైపోయింది. భక్తిహీనులు తన ఎదుట ఉన్నప్పుడు అమ్మ బాగున్నారా, అయ్యా బాగున్నారా అంటే కూడా తప్పులు తీస్తోళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. ఇప్పుడు గుర్తుకొచ్చానా నీకు? ఇప్పుడు బాగున్నావు అంటున్నావు, నేను కనబడతలేనా? నేను బాగున్నావా అంటున్నావు ఏంది అలాంటి వాళ్ళు, వెటకారంగా మాట్లాడేటోళ్ళు. తర్వాత ఏమంటారు, కొంత ఏమంటారంటే విడ్డూరంగా
విడ్డూరంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో, విడ్డూరంగా మాట్లాడేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు గుర్తుకొచ్చానా, ఇప్పుడు అదైనా, ఇలాంటి వాళ్ళతోని వాళ్ళు ఏంటంటే గిచ్చికాయ పెట్టుకునే రకాలు. కాబట్టి ఇలాంటి వాళ్ళు మీ ముందున్నప్పుడు బెటర్ టు కీప్ సైలెన్స్. అలా మౌనంగా ఉండడం కూడా దేవునికి స్తుతి చెల్లించడమే. నీకు అర్థమైందో లేదో, దేవుని వాక్యంలో 65వ కీర్తన మొదటి వచనం చూడండి. 65వ కీర్తన మొదటి వచనం చదవాలా? దేవా సియోనులో మౌనముగానుంట. ఏంటిదట? అరే మౌనంగా ఉంటే కూడా దేవుని స్తుతి? ఎస్, నువ్వు మౌనంగా ఉంటే కూడా దేవునికి స్తుతి చెల్లించవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మౌనముగా ఉండి కూడా దేవుని సన్నిధిలో స్తుతి చెల్లించవచ్చు. ఈరోజు దేవుడు మౌనంగా ఉన్నప్పుడు కూడా దేవుడు స్తుతిస్తున్నాడు. దేవుడు ఆంతర్యంలో మౌనంగా ఉండి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవాదేవుడైన యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినప్పుడు పిలాతు ముందు మౌనం భరించాడు, మౌనాన్ని దాల్చాడు. ఆ యొక్క హేరోదు రాజు వీళ్ళంతా కూడా ఉన్నప్పుడు కూడా మౌనాన్ని దాల్చాడు. అలాగే సిలువ మీద ఉన్నప్పుడు నువ్వు నిజంగా యూదుల రాజువైతే నీవు రక్షించుకొని మమ్మను కూడా రక్షించని ఆ దొంగలు అవహేళన చేస్తున్నప్పుడు, ఆ ఇద్దరు దొంగలు అవహేళన చేస్తున్నప్పుడు, ఆ క్రింద ఉన్నటువంటి ఆ యొక్క రోమా సైనికులు హేళన చేస్తూ అవహేళన చేస్తూ మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన మౌనాన్ని దాల్చాడు. ఎందుకో తెలుసా? ఆ మౌనములో కూడా స్తుతి దాగి ఉంది. హల్లెలూయా. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్తా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మౌనములో కూడా స్తుతి ఉంది. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీవు క్షేమమును గూర్చి ఆయనను మాట్లాడక, నేను మౌనినైతిని, ఆ మౌనముగా నుండి అయినను నా విచారం అధికమాయను, నా గుండె నాలో మండుచుండను. ఇది కావాలా? చాలామందికి గుండె మండాలి. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ గుండె మండకపోతే నువ్వు దేవుని కొరకు మండలేవు. గుండె మండడం అంటే ఛాతీలో మంట వస్తుందయ్యా, ఆ మంట గురించి చెప్పట్లేదు నేను. హల్లెలూయా. కొంతమందికి బాగా అంటే భోజనం చేసిన తర్వాత అరగకపోతే ఛాతీలో మంట వస్తుంది, ఆ మంట గురించి నేను మాట్లాడలేదు. తిన్నది అరగనప్పుడు వచ్చే మంట గురించి నేను మాట్లాడలేదు. నేను మాట్లాడే మంట ఏంటంటే దేవుని వాక్యాన్ని గురించినటువంటి మంట. నువ్వు మౌనంగా ఉన్నప్పుడు, నీ నోటిని కంట్రోల్ చేసుకున్నప్పుడు నీ గుండె మండడం మొదలు పెడుతుంది. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీ నోటిని కంట్రోల్ చేసుకుంటే నీ గుండె మండుతుంది. నీ నోటిని కంట్రోల్ చేయకపోతే నీ గుండె మండదు. హల్లెలూయా. ఇంతకు గుండె అంటే నీ హృదయానికి నీ నోటికి చాలా దగ్గర కనెక్షన్ ఉంది. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు ఏం చేస్తుంది? మాటలాడుతుంది అన్నాడు. కాబట్టి నీ హృదయంలో దేవుని మంట నింపుకుంటే ఆ మంటతో కూడిన వాక్కులు బయటకు వస్తాయి. హల్లెలూయా. అప్పుడు ఆ మంటతో కూడిన మాటలు బయటకు వస్తే, యేసు ఆ మంటతో కూడిన మాటలు మాట్లాడుతుంటే ఆ ఎమ్మాయి శిష్యుల యొక్క గుండెలు మండుతున్నాయి, హృదయాలు మండుతున్నాయి. హల్లెలూయా. లూకాసు వార్త 24వ అధ్యాయానికి వద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయానికి వెళ్తే యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు మరి వాళ్ళు అనుకున్నారు ఈయన మాలాంటి వ్యక్తే, మాలాంటి మనిషే అని చెప్పి. అయ్యో నీకు తెలియదా ఆయన 3వ దినాన లేస్తాడని? ఇవన్నీ కూడా చెప్పారు. కానీ ఇవన్నీ నీకు తెలియదా? నువ్వు యూదుడవు కాదా? నువ్వు యెరూషలేములో ఉండట్లేదా అని చెప్పి యేసును వారు గుర్తుపట్టక మాట్లాడుతున్నారు. చూడండి దేవుని వాక్యంలో, ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెళ్ళుచు ఏ జరిగిన సంగతులు, యేసు ప్రభు మరణించి పాతి పెట్టబడడం అంటే సమాధిలో ఉంచబడడం, ఈ సంగతులన్నీ గురించి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచున్నారు. యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడగగా
ఏంటయ్యా మీరు మాట్లాడేది, ఏం మాటలు మాట్లాడుతున్నారు మీరు అని అన్నప్పుడు వాళ్ళు దుఃఖముక్కులు అయిపోయారు. అయ్యో మాకు యేసయ్య ఇట్లుండే, మాకు యేసయ్య ఉన్నప్పుడు మమ్మల్ని ఇద్దరినిగా ఒక్కొక్క గ్రామానికి పంపించాడు, మేము కూడా అందులో ఒకరం, మమ్మలను కూడా ఎమ్మాయి గ్రామానికి పంపించాడయ్యా, మేము ఎమ్మాయి గ్రామంలో ఉండేవాళ్ళము, ఎమ్మాయి శిష్యులము అని వారు దుఃఖముక్కులైపోయి నిలిచారు. వారిలో క్లెయఫా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు. అయ్యా ఊరంతా కోడై కూస్తుంది, ఊరంతా కోడై కూస్తుంది. ఈ మాట విన్నారా అమ్మ ఎప్పుడన్నా? ఊరంతా కోడై కూస్తుంది, నీ ఒక్కడికే తెలియదా అని అంటారు. ఏదన్నా రహస్యం చెప్పేటప్పుడు ఊరంతా కోడై కూస్తుంది అంటారు కదా, అట్లా ఊరంతటికి తెలుసయ్యా, నీ ఒక్కడికే తెలియదా అని యేసునే ప్రశ్నిస్తున్నాడు క్లెయఫా. చెప్పండి. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే అని ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయ్యుండెను. మన ప్రధాన యాజకులను అన్ని బాగానే చెప్తున్నారు. యేసును గురించి ఏమంటున్నారు తెలుసా? వాట్ దే ఆర్ టెల్లింగ్ మీన్స్ చాలా చక్కగా అంటున్నారు, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అని వారు చెప్తున్నారు. శక్తి కలిగినటువంటి ప్రవక్త. ఆయన మాట్లాడుతుంటే శక్తి కనబడింది మాకు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటల్లో శక్తి, జీవించే శక్తి. ఆయన మాట్లాడుతున్నప్పుడు జీవం లేని వారికి కూడా జీవము కలిగించే శక్తి. ఆయన మాట్లాడుతున్నప్పుడు నిర్జీవంగా ఉన్నవారు కూడా జీవించిన స్థితిని మేము చూసాం. ఆయన మాటలోను క్రియలోను శక్తి కలిగ ప్రవక్త అని చెప్పి అంటూ ఆ 20వ వచనంలో మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగో మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించడం నీకు తెలియదా అని యేసునే వారు గుర్తుపట్టకుండా మరి తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఆ 21వ వచనంలో ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి, ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే అయ్యా స్త్రీలు వచ్చి మాకు ఇట్లా పొద్దుగాలు లేవగానే కొందరు సమాధికి వెళ్ళి ఆయన దేహము మాకు కనబడట్లేదని మాకు వచ్చి చెప్పారు. అయితే దేవదూతలు కనబడ్డారనే విషయం కూడా మాకు తెలియజేస్తున్నారు. ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పారయ్యా అని చెప్పి మాకు విస్మయం కలిగించారని చెప్పి చెప్తున్నారు. అలా చెప్పినప్పుడు 24వ వచనంలో మాతో కూడా ఉన్న వారిలో కొందరు ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరు గాని ఆయన చూడలేదయ్యా వాళ్ళు అని చెప్పిరి. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా, అంటే ఖచ్చితంగా ఇది నెరవేరుతుందని మీకు తెలియదా అని చెప్పి వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తులను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. హల్లెలూయా. కాబట్టి మోషేయు ఇతర ప్రవక్తలు రాసిన ఆ లేఖనాల భావము, వచనాల భావం అంతా కూడా ఆ ఎమ్మాయి శిష్యులకు తెలిపాడు. తెలిపే ముందు ఏమన్నా తెలుసా? మోషేయు ఇతర ప్రవక్తలు చెప్పినటువంటి మాటలను నమ్మని మందమతులారా అని అంటున్నాడు. హల్లెలూయా. ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా అంటే ప్రవక్తలు చెప్పిన మాటలను మనం నమ్మాలి. దేవుడు ప్రవచింపజేసిన ప్రవచనాలను నమ్మాలి. యేసు లేస్తాడనే విషయం తెలుసు. యేసు లేస్తాడు, తిరిగి ఆయన మరి బ్రతుకుతాడు, తిరిగి ఆయన మరి పునరుద్ధానం పొందుతాడనే విషయం ప్రవక్తలు చెప్పారు కదా, మీకు తెలియదా అని చెప్పి
వాటిని నమ్మట్లేదా అని చెప్పాడు. కాబట్టి ఇలాగూ వారిని గద్దించినప్పుడు ఆ యొక్క 28వ వచనం చూడండి. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళునట్లు అగుపడగా వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతం చేసిరు గనుక ఆయన వారితో కూడా ఉంటకు లోపలికి వెళ్ళాను. ఎక్కడి దాకా ప్రయాణం సాగిందంటే వాళ్ళు యెరూషలేమునకు వెళ్తున్నారు. ఆ యెరూషలేమునకున్న ఆ ఆమడ దూరం ఉన్న ఆ ఎమ్మాయి గ్రామానికి వెళ్తూ ఉంటుంటే ఇంకా కొంత దూరం ఉన్నట్టుగా దేవుడు వారికి చూపిస్తున్నాడు. అయితే ఇంతలో గ్రామం రానే వచ్చింది. అయితే వారు, అయ్యా సాయంకాలం అయింది కదా, ఈ రాత్రి ప్రయాణం చేయడం మంచిదా, మీరు మాతోనే ఉండండి అని చెప్పి అన్నప్పుడు యేసు వారితో కూడా ఉంటకు లోపలికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు వారితో కూడా ఉంటకు లోపలికి వెళ్ళి ఏమన్నాడో తెలుసా? క్రింది వచనాల్లో ఆయన వారితో కూడా ఏంది, ఇంటికి పిలిచిన అతిథిని, ఇంటికి వచ్చిన అతిథిని ఏం చేస్తాం? టీ ఇచ్చి వెళ్ళగొడతారా? మన భారతదేశంలో అయితే అదే జరుగుతుంది. టీ ఇచ్చి, కొంతమంది టీ కూడా ఇవ్వకుండా బాగున్నారా, హాయ్ బాయ్ అని చెప్తున్నారు. ఇది కాదు. యూదుల సాంప్రదాయం ప్రకారం ఖచ్చితంగా వారికి భోజనం పెట్టాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి సాయంకాలం కావచ్చింది మాతో ఉండమంటే ఆయన వారితో కూడా భోజనానికి కూర్చున్నాడు. వారు భోజనం కూడా పెడుతున్నారు. ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి ఈ వారి కన్నులు అప్పటి వరకు మూయబడ్డాయి. అమ్మ కన్నులు అప్పటి వరకు మూయబడ్డాయి. రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని ఇట్లా రెండుగా విరిచినప్పుడు, అప్పుడు ఇలాంటి పద్ధతి యూదుల్లో ఎవరు చేయరే. ఇది ఒక యేసు మాత్రమే చేస్తాడు. ఇట్లా చేసేటువంటి పని కేవలం యేసు ఒక్కడే చేస్తాడు. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించినప్పుడు అదే పని చేశాడు. 7,000 మందికి పంచినప్పుడు అదే పని చేశాడు. 4,000 మందికి పంచినప్పుడు అదే చేశాడు. ఆయన చేసినప్పుడు ఆ మేడ గదిలో కూడా అదే చేశాడు. కాబట్టి ఈ ఒక్క పని చేసేది యేసు ఒక్కడే అని చెప్పి వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టగానే అంతలో ఆయన వారికి అదృశ్యమయ్యాడు. ఈరోజు నీతో కూడా వచ్చిన వాడు నీ దేవుడే. నీతో కూడా ఈ 2023లో జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు నీతో కూడా నడుస్తున్న దేవుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయన నీ దేవుడైన యేసయ్యనే. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పటికి కన్నులు మూయబడితే బైబిల్ తెరచి ఆ లేఖనాలు చూస్తే డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ హిమ్. హల్లెలూయా. నీవు ఆయన్ను చూస్తావు. నీవు ఆయన శ్రద్ధగా వెతికితే డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ హిమ్. నీవు ఆయన మీరు శ్రద్ధగా వెతికినేడలా మీరు నన్ను కనుగొనకపోదురు అన్నాడా? మీరు నన్ను శ్రద్ధగా వెతికినేడలా మీరు నన్ను కనుగొందురు. కాబట్టి శ్రద్ధగా తీక్షణంగా ఆలోచించి తీక్షణంగా ఆ యేసయ్య చేస్తున్న పనులను వారు చూచినప్పుడు వెంటనే వారి కన్నులు, మూయబడిన కన్నులు తెరవబడ్డాయి. హల్లెలూయా. దేవుని వాక్యం వెల్లడి అగుటతోడనే అవి మరి తెలివి లేని వారికి తెలివి పుట్టిస్తాయి. కళ్ళు మూయబడిన వాళ్ళకు కళ్ళు తెరవబడతాయి. హల్లెలూయా. అదే అక్కడ జరిగింది చూడండి. మరి ఆ 31వ వచనంలో వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టిన అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో ఏమంటున్నారు? మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం 39వ కీర్తనలో ఉన్న మాట, నాలుక మూయబడి నాలుకతో మనం పాపం చేయకుండా ఉండినప్పుడు, మన నోటితో మనం మౌనంగా ఉండినప్పుడు హృదయము పనిచేయడం మొదలు పెడుతుంది. హల్లెలూయా. హృదయం మండడం మొదలు పెడుతుంది. ఎప్పుడో తెలుసా? నువ్వు శ్రద్ధగా దేవుని వాక్యం విని వాక్యములో ఉన్న విషయాలను తేటగా గ్రహిస్తున్నప్పుడు, తేటగా ఒకదాన్నొకటి జనవరి 1వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు వచ్చావంటే ఆ దేవుని కాపుదలను, దేవుని నడిపింపును నీవు ఆలోచిస్తే డెఫినెట్లీ యువర్ హార్ట్ విల్ బర్న్. హల్లెలూయా. యువర్ హార్ట్ విల్ బర్న్. నీ యొక్క హృదయం మండుతుంది. ఎమ్మాయి శిష్యులకైతే అదే జరిగింది. అదే మాట అంటున్నాడు, ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయము మనలో
మండుచుండలేదా? ఈరోజు నీ హృదయం మండాలి. ఎంతమంది బిడ్డలు మండాలనుకుంటున్నారు? చేతులెత్తి దేవునికి వందనాలు చెప్పండి. హల్లెలూయా. లైవ్ వీక్షిస్తున్న బిడ్డలు కూడా బెటర్ టు ఆస్క్ జీసస్ టు బర్న్ యువర్ హార్ట్. నీ హృదయం మండాలి. కానీ వింత విషయం ఏంటంటే, విడ్డూరం ఏంటంటే, నాలుక మండుతుందమ్మా అందరికీ. ఏం మండుతుంది? నాలుక మండుతుంది, హృదయం మండట్లేదు. హల్లెలూయా. నాలుకలు మండుతున్నాయి. మండాల్సినవి మండట్లేదు, కానీ మండకూడనివి మండుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి నాలుకలు మండుతున్నాయి, కానీ హృదయాలు మండట్లేదు. కాబట్టి హృదయం మండాలి. నీ హృదయం మండాలి. భక్తుడు 39వ కీర్తనలో తన హృదయాన్ని మండింపజేసుకున్నాడు, నాలుకను కంట్రోల్ చేసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి నాలుకను కంట్రోల్ చేసుకుంటే హృదయం మండుతుంది. అమ్మలారా, అయ్యలారా, అందరూ కూడా వినండి. ఇక్కడ మన హృదయాలు మండాలి, నాలుకలు మండడానికి లేదు. ఈరోజు నాలుక నాకు చాలా నోరు పెద్దదయ్యా, నా జోలికి రావద్దు అనకండి. ఈరోజు నేను నోరు పెద్దదైతే చిన్నది చేసుకో. హల్లెలూయా. ఎట్లా? మళ్ళీ పోయి ఆపరేషన్ చేయమని అనకండి డాక్టర్ని. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రభువా, నా నాలుక మండకూడదు నాయన, నా నాలుక నేను మౌనంగా పెట్టుకోవాలనుకున్నాను, నా హృదయము మండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యాకోబు పత్రికకు వద్దాం. యాకోబు పత్రికలో నాలుకలు మండుతున్నాయి, కొంపలన్నీ కొల్లేరవుతున్నాయి. హల్లెలూయా. కొంపలన్నీ మండిపోతున్నాయి. ఈరోజు అలా మండడానికి లేదు. యాకోబు పత్రిక మరి చూడండి, దేవుని వాక్యంలో 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము మనం చూసినట్లయితే 6వ వచనం చదవండి. నాలుక అగ్నియే, నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకం చేత చిచ్చు పెట్టబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటిదట? నాలుక దేనికి పెడుతుందట? ప్రకృతి చక్రానికి పెడుతుందట. అమ్మో, ఇదెంత విరుద్ధం అమ్మ. ఒక అడవి తగలబడ్డానికి ఎంత నిప్పు కావాలి చెప్పండి అమ్మ, అందరిటి వినాలి. ఒక అడవి తగలబడాలంటే ఎంత నిప్పు కావాలి? ఎంతమ్మా? ఒక అగ్గిపుల్ల చాలు కదా. ఈ మధ్యలో అగ్గిపుల్ల, అగ్గిపెట్టె ఇలాంటివి కూడా వస్తున్నాయి సినిమాలు. దయచేసి అగ్గిపుల్ల లేకపోతే ఈ పుల్ల ఆ పుల్ల లాగా మనం ఉండడానికి లేదు. అబ్బో, ఆమె ఆడపిల్ల కాదు అగ్గిపుల్ల అంటారు. కాబట్టి అట్లా కాదు. మనము చాలా జాగ్రత్తగా మన నాలుకను జాగ్రత్తగా పెట్టుకోవాలి. అమ్మ, ఆమె జోలికి పోవద్దు, ఆమె నోట్లో నోరు పెట్టవద్దు అంటారు. ఆయన నోట్లో నోరు పెట్టద్దు. అట్లా ఉండడానికి లేదు. మనం చాలా జాగ్రత్తగా మన నాలుకను కాపాడుకుంటే మనం బాగుంటాం, ఇతరులు కూడా బాగుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నా మీద బిడ్డలు గట్టిగా చెప్తాం హల్లెలూయా. మనం ఒక్కలమే బాగుండాలి, ఇంకెవరు బాగుండొద్దు అనుకోవడం మంచిది కాదు. మనం బాగుండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు కదా, సంస్కృతంలో ఆ మాట ఉంది. సర్వజనులు కూడా సుఖపడాలి, అందరూ బాగుండాలి. నేను ఒక్కనే బాగుండాలి, వేరేటోళ్ళు బాగుండొద్దు అని అనుకోవడం స్వార్థం. కాబట్టి మనం బాగుండాలి, ఇతరులు బాగుండాలంటే ఫస్ట్ నీ నాలుకను బాగు చేసుకోవాలి. హల్లెలూయా. నీ నాలుకను కంట్రోల్ చేసుకోవాలి. నీ నాలుకను నీవు కంట్రోల్ చేసుకుంటే సర్వ శరీరం కూడా కంట్రోల్లో ఉంటుంది. హల్లెలూయా. చూడండి, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే అని అంటున్నాడు. కాబట్టి ఈ నాలుక ఏం చేస్తుందంటే, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచం అట. పాప ప్రపంచం ఎక్కడో లేదు, నీ నాలుకలోనే ఉంది. కాబట్టి పాప ప్రపంచమైనటువంటి ఈ నాలుక సర్వ శరీరమునకు మాలిన్యం కలగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుంది. ఈ ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టిన ఈ నాలుకను దేవుడు ఊరుకోడట. ఈ నాలుకను బట్టి నువ్వు నరకాగ్ని పోవడం దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా. నీ నాలుకను బట్టి నువ్వు నరకంలో ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ నాలుకను కంట్రోల్ చేసుకుంటే నీవు బాగుంటావు, నీ ఇల్లంతయు బాగుంటారు. హల్లెలూయా. మళ్ళా చదువుతారు ఆ మాట అందరూ కూడా. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, నాలుక అగ్నియే, నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై
సర్వ శరీరమునకు మాలిన్యం కలగజేయచ్చు. ఎక్కడ ఏ చక్రానికి అటమ్మా? ప్రకృతి ఒక చక్రం. మనం ఉంటున్నటువంటి మన ఈ యొక్క దేశంలో, మన దేశంలో ప్రకృతి చక్రం అంటారు. ప్రకృతి చక్రం ఎప్పుడైనా విన్నారా మీరు ఈ మాట? ఈ ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టేది నీ నాలుకనే. హల్లెలూయా. ఈ నాలుకకు చిచ్చు దేవుడు పెడతాడట. ఎట్లా? ఆ దేవుని వాక్యంలో చూడండి, ప్రకృతి చక్రము నాకు చిచ్చు పెట్టును, అది నరకం చేత చిచ్చు పెట్టబడును. దయచేసి నాలుకను బట్టి నువ్వు నరకంలో ఉండడం దేవునికి ఇష్టం లేదు. అది నరకం చేత చిచ్చు పెట్టబడడానికి దేవునికి ఇష్టం లేదు. నీ నాలుకను దేవునికి అప్పగించుకో. ఈరోజు నీ నాలుకతో పాపం చేయకుండానట్లు నీ మార్గములు సరి చేసుకో. ఒక మార్గం కాదు, అనేక మార్గాలు ఉన్నాయి. గుడికి వచ్చినంతసేపు గుడి మార్గం, తర్వాత పని మార్గం, ఎన్నో మార్గాలు ఉన్నాయి. అయితే ప్రతి మార్గమును సరి చేసుకునేది నీ మాటలు. ఎప్పుడైనా విన్నారు ఈ మాట? నోరు బాగుంటే ఏది బాగుంటుందట? చెప్పండి. నోరు బాగుంటే ఊరంతా మంచిగానే ఉంటుంది, నోరు బాగలేకపోతే ఊరు కూడా చెడిపోతుంది. కాబట్టి దయచేసి నోరు బాగుంటే ఊరంతా బాగుంటుంది. కాబట్టి నేను దేవుని వాక్యం ఏమంటుందంటే, నీ నాలుక బాగుంటే నీ కుటుంబమే కాదు, నీ ఇంటి చుట్టూ ఉన్నవారు, నీ పక్క ఉన్నవారు, నీ ఇరుగు పొరుగు వారు, నీ అందరూ కూడా, నీ ఊరంతా కూడా క్షేమంగానే ఉంటుంది. నీ నోరు బాగుండి అన్ని విధాలుగా ఉంటే అందరు నిన్ను ప్రేమిస్తారు, అందరు నిన్ను ప్రేమిస్తారు. అదే నీ నోరు బాగలేకపోతే ఎవరు కూడా నిన్ను ప్రేమించలేరు. సో ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనం, నాలుక అగ్ని. ఈ నాలుక మండడం కొరకు కాదు, నీ హృదయము మండాలి. నీ హృదయం మండాలంటే నాలుక కంట్రోల్ చేయాలి, మౌనంగా ఉండాలి. దేవుని కొరకు నీ హృదయం మండాలి. హల్లెలూయా. అదే ఎంఐ శిష్యులు చేశారు. ఎంఐ, ఓ అవివేకులారా, మందమతులారా అన్నప్పుడు, ఏందయ్యా మేము అవివేకులమా ఏందని చెప్పి వాళ్ళు దౌర్జన్యం చేయలేదు, వెంటనే నోరు మూసుకున్నారు. ఓ అవివేకులారా అంటే ఎట్లుంటుంది? ఎవరినైనా పట్టుకొని మనం. కానీ యేసయ్య, ఓ అవివేకులారా, మందమతులారా, మీకు ఇంకా తెలియట్లేదా? ప్రవక్తల మాటలు నమ్మని అని పౌరుషం రాలే, పొడుచుకొని రాలే. వెంటనే ఈయన ఎందుకు ఇట్లా అంటున్నాడని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆయనకు ఆతిథ్యం ఇచ్చారు. ఆయనకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు అస్సలు రూపం బయటకు వచ్చింది, యేసయ్యలో ఉన్న అసలు రూపం, యేసయ్యలో ఉన్నటువంటి నిజస్వరూపాన్ని వారు చూడగలిగారు. అంతేగాని ఎమోషన్స్ లోన్ అయిపోతే మనం దేవుని యొక్క ప్రమోషన్స్ పొందలేం. హల్లెలూయా. దేవుడు ఇచ్చేటువంటి అనుగ్రహాన్ని పొందలేం. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా, డోంట్ లీడ్ యువర్ ఎమోషన్స్ బట్ గివ్ ఛాన్స్ టు ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. గాడ్ విల్ డూ ద వండర్స్ అండ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, కంట్రోల్ యువర్ టంగ్. నీ యొక్క నోటిని కంట్రోల్ చేసుకో. కంట్రోల్ యువర్ ఎమోషన్స్ టు. నీ యొక్క హావభావాలన్నిటినీ, నీ భావోద్రేకాలన్నిటినీ దేవునికి అప్పగించుకో. ఈ నాలుకను కంట్రోల్ చేసుకుంటే అన్నీ కూడా కంట్రోల్లోనే ఉంటాయి. హల్లెలూయా. ఎవ్రీథింగ్ విల్ బి కంట్రోల్. సో అలాంటి కృప దేవుడు మనందరి దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు చెప్పబడిన వాక్యం మనందరి హృదయాల్లో, మరి మన వినికిల్లో దేవుడు ఆశీర్వదించబడును గాక. నిజమే, నా నాలుక నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. నా ఇష్టం వచ్చినట్టుగా నేను అందరినీ తిట్టానయ్యా. ఈ నోటితోనే కొంతమందిని మరి తిట్టాను, ఈ నోటితోనే ప్రభువా అని మళ్ళీ ప్రార్థన చేశాను, ఈ నోటితోనే ప్రభువా నేను ఎన్నోసార్లు పడిపోయాను. దయతో ఇప్పటి నుండి నేను అలా ఉండదలుచుకోలేదు. ఒకే బావిలో నుండి రెండు రకాల నీళ్లు రావు. ఒకే బావిలో నుండి ఉప్పు నీళ్లు, తీయటి నీళ్లు రావు. నీ నోటిలో నుండి కూడా ఒకే నోటిలో నుండి చెడ్డ మాటలు, మంచి మాటలు రావద్దు. వస్తే మంచి మాటలే రావాలి, లేకపోతే దేవునికి అయిష్టమైన మాటలే రావాలి. అంతేగాని ఒకే నోటితోనే దేవుని స్తుతించే పని, అదే నోటితో శపించే పని, అదే నోటితో తిట్టే పని మనం పెట్టుకోవడానికి లేదు. నీ నాలుకతో పాపం చేసి నువ్వు మార్గాలను చెరిపివేసుకుంటున్నావు. బెటర్ టు సెట్ రైట్ యువర్ పాత్స్. ఈరోజు ఈ డిసెంబర్ అంతానికి వచ్చాం. 31వ తారీఖు ఈ సంవత్సరాంతంలో ఉన్నాం. ఈ చివరి దినం రోజు నీ నిర్ణయాన్ని నీవు కరెక్ట్గా చేసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు జీవిస్తావు. నీ నాలుక క్రింద జీవం ఉంది, మరణం ఉంది. నువ్వు జీవించాలనుకుంటే నీ నాలుకను సరి చేసుకో. నేను బ్రతకకపోయినా పర్లేదు, నేను ఎట్లున్నా పర్లేదు అనుకుంటే నీ నాలుకను బట్టే నీకు చేటు కలుగుతుంది. నీ నాలుకను బట్టే నీకు చేటు కలుగుతుంది. నీ నాలుక బాగుంటే నీవు బాగుంటావు.
నువ్వు నాలుకతో మంచి మాటలు మాట్లాడితే నీవు దేవుని కొరకు జీవిస్తావు. అలాంటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి కూడా మనందరికి కూడా దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యము మనందరి హృదయాల్లో ఫలించి ఆశీర్వదింపబడినట్లు మన మధ్యలో ఉన్న సోదరుడు పద్మరావు ముందుకు వచ్చి మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఎస్ ఈ నాలుగుతోనే మంచి వచనాలను ఉచ్చరిస్తున్నాము. ఏమో ప్రభు మమ్మల్ని క్షమించి మేము సరైన రీతిలో అయినా నీవు చెప్పిన రీతిగా ప్రభు మేము నీ వాక్యం చేత మండించబడే బిడ్డలుగా మలినాలన్నీ కూడా హృదయంలో కానీ మనసులో కానీ మా యొక్క క్రియల్లో ఉన్న ఏ మలినమైనా కూడా పూర్తిగా ప్రభు నీ వాక్యం చేత కాల్చివేయబడినట్టు నీకు సహాయం చేయండి. మరి నాయన ఆ యొక్క ప్రభు బంగారాన్ని నాయన పుటం వేసి ఏ విధంగా అయితే నాయన శుద్ధ సువర్ణంగా ప్రభు మరి మార్చబడతారు ప్రభు, ఆ విధంగా ప్రభు మేము కూడా ఈ యొక్క బిడ్డలుగా నాయన మరి ఆత్మీయతలో నాయన మరి ఈ శరీరంలో ఉన్నత కాలం ప్రభు సువర్ణం వల్ల మేము ప్రభు ఈ లోకంలో జీవించే కృపను విలువైనటువంటి నాయన నీ యొక్క నాయన విశ్వాస మూలముగా కలిగిన ప్రతి ఒక్క మంచి విషయాలు మా జీవితాల్లో మా నాలుకలో మేము ప్రభు మరి వ్యర్థముగా ఉచ్చరించకుండా మరి మీరు ఇచ్చినటువంటి నాయన జీవమరణాలు మా యొక్క నాలుకలోనే ఉన్నాయని వాక్యం ఈ యొక్క నాలుక చేత ఎప్పుడు కూడా నిర్జీవమైన మాటలు అయినా నీకు అసహ్యకరమైనటువంటి మాటలు ప్రభు మేము ఉచ్చరించకుండా జీవయుక్తమైనటువంటి మాటలు ప్రభు వాక్యానుసారమైన మాటలు మేము ఎవరితో మాట్లాడిన వాక్యం అనుసారమైన మాటలు మాట్లాడడానికి ఎవరితో ఉచ్చరించిన ఎవరితో ముచ్చరించిన వ్యర్థమైన ముసలం కాకుండా ప్రభు నీకు ప్రభు మహిమ తెచ్చే విధంగా మా మాటలు ప్రభు నీ గురించి ఎవరైతే చర్చించుకుంటారో వారిని మీరు నాయన ఆకాశం నుండి తొంగి వస్తారు, వారిని మరి వారి యొక్క మాటలు ఆలోచిస్తారు. మీ వాక్యం మేము ఎక్కడున్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, సమాజంలో ఉన్న ప్రభువా మేము నీ వాక్యాన్ని మరి ఉచ్చరించే బిడ్డలుగా మేళ్లను ఎల్లప్పుడు ఇతరులకు తెలియజేసే వారిగా మీకు ఎల్లప్పుడు కృతజ్ఞత బద్ధంగా ఉండే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎప్పుడు కూడా ప్రభువా మేము నైనా నీ విశ్వాసం నుండి తొలగిపోకుండా ఎంఐ శిష్యులు మరి మీరు మరణించిన పిదప ఎంతో వారు దుఃఖాక్రాంతులై విశ్వాసాన్ని కోల్పోయే స్థితిలో ఉన్నప్పుడు మీరు తిరిగి వారికి దర్శనమిచ్చి ఏ విధంగా అయితే వారిలో ప్రభు తిరిగి విశ్వాసాన్ని లేవనెత్తారు, తిరిగి వారి యొక్క మరి మండుతున్నటువంటి గుండెల్లో ప్రభు నీ వాక్యాన్ని ప్రభు ఉంచారు. ఆ విధంగా ప్రభు మేము కూడా మండేవారిగా, మేము కూడా నీ వాక్యం చేత మండింపబడేవారిగా, ఎల్లప్పుడూ కూడా మేము ఎంత మాత్రము నాయన మా ఆత్మను ఆర్పివేసుకునే వారిగా కాకుండా మా ఆత్మను ఎల్లప్పుడూ కూడా నీ కొరకు మండించే వారిగా, నీ కొరకు వెలిగే బిడ్డలుగా మేము ఈ లోకంలో ఉండటం నీకు దయచేయండి ప్రభు. మీరు మాలోనికి రావడానికి వారు ఏ విధంగా అయితే ఎన్ఐ శిష్యులు ప్రభు నిన్ను వారి యొక్క గృహంలోనికి ఆహ్వానించినప్పుడు ప్రభు మీరు రొట్టె విరిచినప్పుడు ప్రభు వారి యొక్క మనోనేత్రాలు తెరవబడ్డే నీ వాక్యం తెలుస్తుంది కనుక మేము కూడా ప్రభు ఒకవేళ గుడ్డిగా ఉన్నట్లయితే అందులుగా మేము నేను అనుసరించినట్లయితే మాలో ఉన్న అంధత్వాన్ని తొలగించమని అడుగుతున్నాం. మమ్మల్ని సరిచేయమని అడుగుతూ మమ్మల్ని నీలో మరి మీరు ఇంకెక్కువగా నైనా మరి మేము ఎదిగే కృపను మాకు దయచేయమని అడుగుతూ మరి ఈ విన్న వాక్యము మరి దుష్టుడు ఎంత మాత్రము మా హృదయాల్లో ఎత్తుకొని పోకుండా ఈ చోట విని ఆ చోట వదిలిపెట్టే వారిగా కాకుండా ఈ విన్న వాక్యం మా హృదయాల్లో ఫలింప చేయబడినట్లుగా మా యొక్క క్రియల్లో వాటి కనపరిచే బిడ్డలుగా మేము ఎల్లప్పుడూ నీ విశ్వాసంలో ముందుకు కొనసాగే కృపను మాకు దయచేయమని ప్రభు ఎల్లప్పుడూ ప్రభు నీ యొక్క మరి జీవమైనటువంటి ఆశీస్సులు నీ యొక్క అభిషేకాన్ని మా మీద అందరి మీద ఉంచమని అడుగుతూ ఈ యొక్క లైవ్ ఎంతమంది అయితే వీక్షించారో వారందరూ కూడా బలపరచబడి ఆశీర్వదించబడి కృపను దయచేయమని అయినా మేము మరి నూతన సంవత్సరం కొరకు ఎదుర్కొస్తున్నాం కూడా మా ఒక్కొక్కరిని బలపరిచి ప్రభు మా ఒక్కొక్కరిని నీ యొక్క కృపలో భద్రపరచమని కొద్ది ప్రార్థన ఇస్తున్నాము వేడుకుంటున్నాము ప్రభు. ఆమేన్ ఆమేన్. రైట్, ఈరోజు మరి దేవుని సన్నిధిలోకి తీసుకొని వచ్చిన కానుకలను కృతజ్ఞతర్పణలను మనం దేవుని సన్నిధిలో సమర్పించి ఆయన నామాన్ని గణపరుద్దాం. మరి అందరూ లేచి నిలబడి కృతజ్ఞత పాట పాడుతుండగా దేవుని సన్నిధిలో తీసుకొని వచ్చిన కానుకలను కృతజ్ఞతర్పణలను
దేవుని సన్నిధిలో సమర్పించి ఆయన నామాన్ని కనపరుద్దాం. థ్యాంక్ యూ జీసస్. ఎస్.